హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హరితాస్ కిచెన్. వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది. ఎక్కడ చూసినా జోరు వానలండి. అస్సలు తగ్గేదే లేదన్నట్టు పడుతూ ఉన్నాయి. ఇలాంటి చల్లటి క్లైమేట్లో సాయంత్రం పూట వేడివేడిగా ఏదైనా తింటే బాగుంటుందని బ్రెడ్ పకోడీ ట్రై చేశాను. చాలా బాగుంటుంది. ఒక 10-15 నిమిషాల్లో అయిపోతుందండి. అలాగే బాగా ఫిల్లింగ్గా కూడా ఉంటుంది. ఈవినింగ్ స్నాక్స్, డిన్నర్, బ్రేక్ఫాస్ట్ ఇలా ఏదో ఒక టైంలో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. డెఫినెట్గా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మరి ముందుగా దానికోసం ఇక్కడ నేను ఒక ప్యాన్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత కొద్దిగా జీలకర్ర, అలాగే ముందుగానే తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి కొద్దిసేపు వేయించుకోవాలి. ఉల్లిపాయలు కొద్దిగా వేగిపోయిన తర్వాత ఇందులో ముందుగానే ఒక 4-5 దాకా బంగాళదుంపలు ఉడికించి పెట్టుకున్నాను. ఆ ఉడికించి పెట్టుకున్న బంగాళదుంపల్ని ఇందులో వేసేసుకోవాలి. మీరు కట్ చేసైనా వేసుకోవచ్చు, లేదంటే ఇలా చేత్తోనే ఇలా నలిచేసి వేసేసుకోవచ్చు. మీరు ఒకవేళ టైం లేకపోతే ఉడకబెట్టిన బంగాళాదుంపల్లోకి మనం కట్ చేసిన ఉల్లిపాయలని డైరెక్ట్గా వేసేసి స్టఫింగ్ చేసి కూడా చేసుకోవచ్చు. మనం శాండ్విచ్కి ఎలాగైతే ఉల్లిపాయలని కుక్ చేయకుండా రాగా వేసుకుంటామో అలాగే కూడా వేసుకోవచ్చు. అది ఇంకా త్వరగా అయిపోతుంది. ఇలా కూడా చేసుకోవచ్చు. ఇలా బంగాళాదుంపలు అన్నీ కూడా మెదిపి వేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, అలాగే కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, అలాగే గరం మసాలా వేసుకుంటున్నాను. ఇందులోకి ఎక్కువగా మనం మసాలాలు వేసుకోవాల్సిన అవసరం ఏమి ఉండదండి. చాలా సింపుల్గా అయిపోతుంది. గరం మసాలా ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకోవాలి. మీరు కావాలంటే ఇందులోకి కొద్దిగా ఆమ్చూర్ పౌడర్, లేదంటే నిమ్మకాయ రసం కూడా వేసుకోవచ్చు. అలాగే చివరిలో కొద్దిగా కొత్తిమీర, తరిగిన కొత్తిమీర కూడా వేసుకునేసి బాగా కలిపేసుకునేసి ఈ స్టఫింగ్ని కొద్దిసేపు చల్లారనిచ్చేద్దాం. ఇది చల్లారేలోపు మనము కోటింగ్ కోసం ఒక చిన్న బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం ఒక బౌల్ తీసుకుని అందులో 1 కప్పు శనగపిండి వేసుకుంటున్నాను. అలాగే చిటికెడు ఉప్పు, అలాగే కొద్దిగా పసుపు వేసుకునేసి కలిపేసుకుని నేను తీసుకున్న 1 కప్పు శనగపిండికి 1/2 కప్పు నీళ్ళు సరిపోతాయండి. మొత్తంగా 1 కప్పు తీసుకున్నాను. తీసుకుని మొత్తం ఒకేసారి వేయకుండా కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. పిండి మరీ గట్టిగా కాకుండా మరీ పల్చగా కాకుండా కాస్త మీడియంగా కలుపుకోవాలి. అంటే మనం బజ్జీల పిండికి తడుపుకునే పిండి కంటే కూడా ఇంకా కొద్దిగా పల్చగా ఉంటే సరిపోతుంది. నాకైతే ఎగ్జాక్ట్గా 1/2 కప్పు నీళ్ళు సరిపోయాయి. చూసారు కదా, ఇలా మనకి కోటింగ్ కన్సిస్టెన్సీలో రావాలి. మీరు ఇలా ఫింగర్ డిప్ చేస్తే మరీ ఎక్కువ థిక్గా కాకుండా జస్ట్ ఒక చిన్న లేయర్ లాగా మనకి శనగపిండి కోట్ అవ్వాలి. చూసారు కదా, 1/2 కప్ దాకా నీళ్ళు అయితే మిగిలిపోయాయి. ఎగ్జాక్ట్గా మీరు 1 కప్పు శనగపిండి తీసుకుంటే 1/2 కప్ నీళ్ళు తీసుకుంటే సరిపోతుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్లోకి మనము బ్రెడ్ని స్టఫింగ్ ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం ఇక్కడ నేను కొన్ని బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను. బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నాను. మీరు కావాలంటే వైట్ బ్రెడ్ కూడా తీసుకోవచ్చు. ఇలా తీసుకున్న బ్రెడ్ మీద చల్లార్చుకున్న బంగాళాదుంప స్టఫింగ్ని పెట్టుకోవాలి. ఇలా స్టఫ్ చేసుకోవాలి. మీరు ఒకవేళ టైం ఉంటే గ్రీన్ చట్నీ ప్రిపేర్ చేసుకొని దాన్ని కూడా కొద్దిగా అప్లై చేసుకోవచ్చు. నేనైతే అప్పటికప్పటికి ప్రిపేర్ చేశాను, అందుకే గ్రీన్ చట్నీ ప్రిపేర్ చేయలేదు, ఇంట్లో కూడా లేకున్నది. ఇలా అన్ని బ్రెడ్ స్లైసెస్ మీద పొటాటో బ్యాటర్ని పెట్టేసుకుని 2 వైపులా కూడా క్లోజ్ చేసుకోవాలి. ఇలా అన్ని బ్రెడ్ స్లైసెస్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న శనగపిండి మిశ్రమంలో వేసి అటు ఇటు టర్న్ చేసుకోవాలి. అలాగే ఎడ్జెస్ని కూడా కాస్త డిప్ చేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న కప్పు శనగపిండికి అయితే 4 దాకా ఈ స్లైసెస్ని డిప్ చేసుకోవచ్చు. ఇలా అన్ని వైపులా కూడా శనగపిండిని బాగా అనుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్లో ఈ బ్రెడ్ ముక్కల్ని వేసేసుకోవాలి. చాలా త్వరగా కుక్ అయిపోతుంది. ఆయిల్లో కూడా ఒక 5 నిమిషాలు అంతకంటే తక్కువలోనే కుక్ అయిపోతుంది. మనం ఎక్కువగా దీన్ని ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఒకవైపు కుక్ అయిన తర్వాత ఇంకొక వైపు కూడా మార్చి 2 వైపులా కూడా బాగా వేయించుకోవాలి. మంటని మరీ లో ఫ్లేమ్లో కాకుండా మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి. ఇలా మనకి కాస్త కలర్ చేంజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇలా కాస్త కలర్ చేంజ్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత తీసేసి ఒక పేపర్ మీద మనము టిష్యూ పేపర్ పెట్టుకుని దానిపైన వేసుకున్నామంటే ఎక్సెస్ ఆయిల్ ఉంటే కూడా వెళ్ళిపోతుంది. ఇలాగే మిగతా బ్రెడ్ స్లైసెస్ అన్నిటిని కూడా ప్రిపేర్ చేసుకోవాలి. అలాగే మీకు ఒకవేళ డీప్ ఫ్రై చేసింది ఇష్టం లేకపోతే మీరు దీన్ని ఇంకొక విధంగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను అది కూడా చూపిస్తాను. ఆయిల్లో వేసిన తర్వాత 2 వైపులు కూడా కాల్చేసి తీసుకోవడమే. మార్నింగ్ టైమ్స్ పిల్లలకి టిఫిన్ బాక్స్లోకి పెట్టివ్వడానికి కూడా చాలా క్విక్గా చేసేసేయచ్చు. ఇక్కడ ఒక ప్యాన్ తీసుకున్నాను. ప్యాన్లో జస్ట్ 1 స్పూన్ ఆయిల్ వేసేసి ఆయిల్ని కొద్దిగా స్ప్రెడ్ చేసి దానిపైన మనము శనగపిండిలో డిప్ చేసిన బ్రెడ్ పీస్ని పెట్టేసి అటు ఇటు టర్న్ చేస్తూ కాల్చుకోవాలి.
ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. డీప్ ఫ్రై చేసినది ఎంత బాగుంటుందో ఇది కూడా అంతే బాగుంటుంది. పెద్దవాళ్ళకి, డైట్లో ఉన్న వాళ్ళకి తినాలనుకున్నట్టయితే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒకవైపు కాలిన తర్వాత ఇంకొక వైపు కూడా టర్న్ చేసి, ఒకవేళ ఎడ్జెస్లో ఎక్కడైనా శనగపిండి పచ్చిగా ఉందనిపిస్తే బాగా నొక్కుతూ అన్ని వైపులా తిప్పుతూ కాల్చుకున్నారంటే శనగపిండి ఎక్కడ పచ్చిగా అన్నది లేకుండా చాలా బాగుంటుంది. చూసారు కదా, మంచిగా కుక్ అయింది ఇది కూడా. చూసారు కదా, చాలా త్వరగా 10-15 నిమిషాలు అయిపోతుందండి. మీకు ఒకసారి కట్ చేసి కూడా చూపిస్తాను లోపల స్టఫింగ్ ఎలా ఉందో. పిల్లలైతే ఒక్కటి తిన్నారంటే సరిపోతుందండి, కడుపు నిండిపోతుంది. చూసారు కదా, లోపల కూడా బాగా కలర్ఫుల్గా ఉంది. ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు పిల్లలకి ఏదైనా కొత్తగా తినాలనిపించినప్పుడు డెఫినెట్గా ఇలా ట్రై చేయండి. అలాగే దీన్ని మనము టొమాటో కెచప్లో సర్వ్ చేసినట్టయితే చాలా బాగుంటుంది. గ్రీన్ చట్నీలో కూడా చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.